బ్రేకింగ్ న్యూస్. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు స్పీడప్ చేసింది సిట్. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తుంది. అయితే సాయి కృష్ణ కేసులో పోలీస్ స్టేషన్ పక్కనే ఉండే ఆర్ఎంపీ సుబ్బారావు పాత్రపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో కీలకంగా మారారు ఆర్ఎంపీ సుబ్బారావు. ఇంతకీ సాయి కృష్ణ కేసులో ఆర్ఎంపీ సుబ్బారావు పాత్ర ఏంటి? ప్రస్తుతం ఆయన క్లినిక్ నడుస్తుందా? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కృష్ణలంక లాకప్ డెత్ సాయి కృష్ణ కేసు వ్యవహారంలో సిట్టు చాలా వేగంగా దర్యాప్తు చేస్తుంది. అన్ని కోణాల్లో చాలా మందిని ఇప్పటికే విచారించింది, మరికొంతమందిని విచారించబోతుంది. అయితే ఈ కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఒక ఆర్ఎంపీ వైద్యుడి మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. సాయికృష్ణ తల్లే స్వయంగా కొన్ని ఆరోపణలు చేసింది. బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా కొన్ని ఆరోపణలు చేసింది. సాయికృష్ణ కొట్టిన గాయాలతో ఉన్నప్పుడు ఇక్కడ నాకు కనబడుతున్నటువంటి ఈ ఆర్ఎంపీ డాక్టర్ సుబ్బారావు అనే ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు ప్రస్తుతానికైతే ఆయన లేరు, అమెరికా వెళ్ళారు ఆయన కుమారుడు వద్దకి. ఇక్కడ తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స చేయించారు, మత్తు ఇంజక్షన్ కూడా ఇచ్చారని తల్లి ఆరోపించింది. అంటే సిఐ నాగరాజు ఎవరి మీదైనా లాఠీతో అంటే ఎవరినైనా లాఠీతో కొడితే వెంటనే ఇక్కడికి ఆర్ఎంపీ సుబ్బారావు దగ్గరికి తీసుకొస్తే ఆయన ట్రీట్మెంట్ చేసేవారు, మత్తు ఇంజక్షన్ కూడా ఇచ్చేవారని ఆరోపణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యం. స్వయంగా తల్లి సాయికృష్ణ తల్లి ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఈ కేసులో సిఐ నాగరాజు అరెస్ట్ కేసులో కానీ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఈ ఆర్ఎంపీ సుబ్బారావు కూడా అత్యంత కీలకంగా మారే అవకాశం కనబడుతున్న. విచారిస్తే పూర్తి స్థాయిలో వాస్తవాలకు వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఒకసారి పక్క షాపు వాళ్ళని అడుగుతూ ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సుబ్బారావు వాళ్ళకి తెలుసో లేదో ఒక్కసారి మాట్లాడదాం. ఏమన్నా మీ పేరు? గోపి. ఇక్కడ లోకల్గా ఉంటారా? సుబ్బారావు గారు ఐడియా ఉంది? ఆర్ఎంపీ సుబ్బారావు గారు ఎన్ని సంవత్సరాలు చేస్తాను ఇక్కడ వైద్యం? ఆయన నా చిన్నప్పుడు నుంచి చేస్తున్నాడు, 50 సంవత్సరాల పైన. ఓకే. కానీ ఆయన మన సాయికృష్ణ లాకప్ డెత్ జరిగింది. ఆ లాకప్ డెత్లో నాగరాజు అతన్ని చంపేసిన తర్వాత లాకప్ డెత్లో ఇక్కడ తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేశారు. నాగరాజుకి అనుకూలంగా ఆర్ఎంపీ సుబ్బారావు వ్యవహరిస్తారు, చాలా సందర్భాల్లో ట్రీట్మెంట్ కూడా చేశారు కొంతమంది ఆరోపిస్తున్నారు. ఆయన్ని ఒట్టు మాట్లాడండి, ఆయన అట్లా ఇంట్లో రాడు, అలా చేయడు కూడా. సుబ్బారావు గారు ఇక్కడికి వస్తే ఎవరికైనా వస్తే వైద్యం చేస్తాడే కానీ బయటికి వెళ్ళి చేయడు. సాయికృష్ణ తల్లి కూడా చెప్తుంది, ఆ రోజు మా అబ్బాయిని ఇక్కడ తీసుకొస్తే మత్తు ఇంజక్షన్లు ఇచ్చారని కూడా చెప్తుంది. ఆయన అంతా ఇది కాదండి, అయితే అయింది చిన్న చిన్నవే చేస్తాడు, పెద్ద ఇది మటుకు చేయడు. సుబ్బారావు గారు అంటే అంత పేరు, మంచి ఆయన. 10 రూపాయలకి చేస్తాడు, 15 రూపాయలకి చేస్తాడు, కానీ ఆ రకాలు చేసే మనిషి కాదు. డబ్బులకు ఇదయ్యే కదా. అలా కొడుకులు మంచి పొజిషన్లో ఉన్నారు. 6 నెలలు ఇక్కడ ఉంటాడు, 6 నెలలు అమెరికాలో ఉంటాడు. మంచి ఆయన సుబ్బారావు గారు మంచివాడు. సిఐ నాగరాజు నిజంగా రెగ్యులర్గా ఎవరి మీద 3rd డిగ్రీ ప్రయోగించిన, ఎవరినైనా కొట్టిన, లోపల సెల్లో కొట్టినా ఇక్కడ తీసుకొచ్చి నిజంగా ప్రాథమిక చికిత్స చేసేవారా? వస్తున్న ఆరోపణలు నిజంతో తెలిసే అవకాశం కనబడుతుంది. మరి సిట్టు ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మొత్తంగా అయితే ఈ సాయికృష్ణ కేసు వ్యవహారంలో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తుంది. విచారించి లోతైన దర్యాప్తు చేసి వాళ్ళ ద్వారా ఇంకా సమాచారం సేకరించి కేసు పూర్తి స్థాయిలో విచారణ చేయడానికైతే సిట్టు ముందుకు వెళ్తుందని చెప్పాలి. మరి చూడాలి. ఇప్పుడు ఆర్ఎంపీ గురించి మాట్లాడుకున్నాను. ఆర్ఎంపీ మరి ఏ విధంగా రియాక్ట్ అవుతారు? సిట్ అధికారులు సంప్రదించారా? ప్రస్తుతం ఆయన ఫోన్ నెంబరు పనిచేయట్లేదు కాబట్టి మనం కూడా పనిచేయట్లేదు కాబట్టి వేరే నెంబర్ ఏమైనా కాంటాక్ట్లోకి సిట్ అధికారులకు వచ్చాడనేది తెలియాల్సింది.